మీరు చూస్తున్నారు జిఎస్ఐలో రెడ్డి వనభోజన ప్రోగ్రామ్ పార్ట్ 2. మనలో డ్యాన్స్ వీర మాస్ లెవెల్లో ఉంది. చిన్న చితిక పిల్ల పాప ఇంకా ఊగిపోతున్నారా లేకపోతే లారెన్స్ అని మించిపోతున్నారో తెలియదు కానీ రెడ్డి ఐక్యత జై రెడ్డి. సెలవులో చూసుకొని చక్కటి ముచ్చట్లతో ఈ అందరూ దగ్గర కూర్చుండి ఈ డ్యాన్సులు చేసుకుంటా ఈ మంచిగా వంటలు వండుకొని ఈ ముచ్చట్లు చెప్పుకుంటుంటే ఆ తిట్టే వేరప్ప. ఈ రామరెడ్డి అన్న ఏదో పాట పాడతాను ఒకసారి విందాం. మరి పాడన్నా రామరెడ్డి అని ఒకసారి పాట. అబలని దేశములు గమనించగలపడిన పరరాజులకు శ్రీల పరశక్తినే చూపి. అయిపోయిందా ఉన్నదా రామరెడ్డి అన్న? ఇంకొంచెం ఏమైనా చెప్తావా? రాజ్యతంత్రము నలిపెరా తెలంగాణలో అబలను అంటే అసాధ్యం అనేది కాకుండా సుసాధ్యం చేసిన చరిత్ర గతంలోనే రాణి రుద్రమ చేసి నిరూపించింది. కాకతీయుల రాజుల పైన యుద్ధం చేసినటువంటి సమ్మక్క సారక్కలు కూడా మన తెలంగాణ వాసులే అని గమనించాలి. మొత్తం మీద ముచ్చట్లంతా మీ రెడ్డి మేడలో చెప్తాను. వాళ్ళేం తక్కువలు కాదు, వాళ్ళు మంచి వీర నారీ నడిపించచ్చు అని మా ఆకాంక్ష. మీరు లారెన్స్ కంటే మించిపోయింది. అదే చూడటానికి మామూలుగా కనబడ్డా కూడా ప్రభుదేవ లారెన్స్ కంటే మీరే ఎక్సలెంట్ చేస్తారు. ఇంత చేసిన తర్వాత ఇక యూత్ పిచ్చర్ అయిపోతుంది. ఈ పెద్ద మనిషి చూడు, ఆ బుడ్డోడు చూడు ఎట్లా కొడుతాడు. ఏహాని ఫోజుల మీద ఫోజులు పెట్టుకుంటా. ఇక వీళ్ళకు పొల్లు నవ్వొస్తాను. ఇలా సార్లు డ్యాన్స్ చేస్తాండే. ఒక్క చిన్న చరిత్ర, రెడ్డిల చరిత్ర తెలుసుకుందాం మన రామరెడ్డి అంటారు. మీకు రిజర్వేషన్ లేకున్నా కూడా ఒక ఉన్నతంగా బ్రతుకుతా ఉంటాయి మీ కుటుంబాలు. రిజర్వేషన్ ఉన్న వాళ్ళు సెటిల్ కానీ ఈ రోజులలో మరి మీరు లేకున్నా కూడా విద్య ద్వారానో వ్యాపారం ద్వారా మొత్తం కుటుంబాలను చక్కదిద్దుతుంది. దీనికి మీరు ఏమంటారు? మేము రెడ్డి జాతి అంటేనే కష్టపడాలి అనే దాని మీద మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మా పిల్లలు కానీ మేము కానీ ఎక్కడ వ్యవసాయం చేసినా ఎక్కడ చదువుకున్నా కూడా కష్టంగా కూడా చదివి ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాలు మేము పొందుతాం. ఎందుకంటే మేము ఎవరినో ఇబ్బందులు పెట్టి కానీ ఎవరి దగ్గర డబ్బులు లాభించుకొని కానీ చేయము. ఖచ్చితంగా మా దగ్గరనే మేము డబ్బులు రహస్యం కష్టమే. పూర్తి స్థాయి మేము కష్టపడే మేము మా ప్రయత్నంగా గట్టి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మేము ఆ పిల్లలు కానీ మేము చదువులు కానీ వృత్తి కానీ ఏదైనా కూడా కష్టంతో పని చేస్తాం. పైకి వస్తాం. మేము దేని మీద ఆధారపడడం. మాకు ఎట్టి రిజర్వేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు ఇదే దారి కాబట్టి ఖచ్చితంగా మేము ఫైనల్గా మేము కష్టపడే పైకి వస్తాం. ఈ ఫంక్షన్లో వాళ్ళ 40-50 కుటుంబాలకు సరిపోను రౌండ్ టేబుల్ వేసుకొని ఆ రౌండ్ టేబుల్ మీద ఇక కూర్చొని మంచి ఫుడ్, థమ్సప్లు, కూల్ డ్రింక్స్ ఇంకా తాక్కుంటా ఇక జీవితం అంటే ఇంక ఇట్లా ఉంటుంది. ఇక పోయిందేముంది, కలిసి ఉండి అయిపోతుంది. ఈ ఏడాదికో వారు అన్నట్టు వీళ్ళ డ్యాన్సు, వీళ్ళ ముచ్చట్లు, వీళ్ళ అంతా కూడా ఇక సూపర్. వనభోజనం రెడ్డి జాతర అంటే ఏమనుకున్నారు మరి?
ఒకసారి పాటలు వాళ్ళ డ్యాన్స్ను వాళ్ళు ఎగిరేది ఒకసారి మాకు గమ్మత్తుగా ఉంటుంది. చూద్దాం మరి చేసేది పేరు. పల్లిని భుజాన మోసే పసిబిడ్డేలాగా పరిరంగా కాసే కన్న ముందరే ఉంటూ సేవ చేసే ఇంటిని పోని కమల బాగు చూసే కర్రా రమణన్న జనమే బలమన్నాడు కర్రా రమణన్న జనమే బలమన్నాడు ఏకనేను కన్న కలను తీర్చుకోడు ఉన్నాడు మన కారు చోరుకు ఎదురు లేదు ఎన్నో మన కర్రా రమణన్న. ఇలా చరిత్రలో భాగంగా మళ్ళొక్క ముచ్చట రిటర్న్ నుంచి తెలుసుకున్నాం. చివరి ప్రశ్న, ఈ రోజు సభలో మీరు కొత్త విధానం ఏమైనా జరిగింది ఈ రోజు? అంటే గత మా 5 సంవత్సరాల నుంచి మా పరపతి సంఘం ఉన్నది. అయినా కూడా ఇప్పుడు మా మహిళలు కూడా అమ్మాయిలు అబ్బాయిలు మా అమ్మాయిలు ఇప్పుడు నేటి యువత కొంచెం యాక్టివ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఒక పరపతి సంఘాన్ని స్టార్ట్ చేసిండ్రు. మహిళా సంఘాలు కూడా ఏర్పడి మా దగ్గర ఈ పరపతి సంఘం మళ్ళీ మహిళలు కూడా ఈ నెల నుంచి కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ అన్న. మీరు మీ కుటుంబాలు బాగున్నాయని కోరుకుందాం. నమస్తే రెడ్డన్న, మంచిగానే? ఎన్ని రోజులు అవుతుందో నేను చూడక. ఇట్లా నెలకు ఒకసారి ఉంటే మంచిగా ఉండు. ఎట్లా ఒక్కొక్కరు ముచ్చట పెట్టుకుంటా ఈ బుడ్డుని చూడు, దాని మీద పడుపు పెట్టారు వాళ్ళక్క. నేను నిద్రపోతాను. మొత్తం మీద ధూమ్ధాం జరుగుతుంది. ఒకసారి ఇంకా రామరెడ్డి అన్న డ్యాన్స్ చేస్తాను, ఇంకా రవీందర్ రెడ్డి అన్న చేస్తాను. వెళ్దాం ఒకసారి. కోనేటిలో కమలం పూసింది కమలం పూపు కాషాయ జెండా సుగంధ మోసింది శిక్షపాదు రాజేంద్ర నగరులను కలిసింది ప్రేమల గుండెలకి నందనే ధైర్యం పంచింది. జై రెడ్డి జై కమలం పూసింది కాషాయ జెండా సుగంధ మోసింది శిక్షపాదు రాజేంద్ర నగరులను కలిసింది. కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా కోట్లాది ప్రాణమా పెద్ద మనిషి నీరు తగ్గట్టు అసలు తగ్గదలే దునుకు. ఇంకా చాలు, బై బై, పోతాం. ఇంకా రెడ్డిల జాతర, భూపాలపల్లి రెడ్డిల జాతర ఎంత చక్కగా మీరు చూసారు. పిల్ల జిల్లా అంతా వచ్చి ఇవన్న
J75 ద్వారా సొసైటీకి నా తరపున నేను ఇచ్చే ఒక మెసేజ్ ఏంటంటే, రిజర్వేషన్లు వాడుకునేది కాలే, రిజర్వేషన్లు లేకుండా కష్టపడేది కాలే. ఓవరాల్ గా అయితే వ్యక్తిగతంగా వ్యక్తి ఎదిగిన కుటుంబం ఎదిగినా కూడా దేశం ఎదుగుతుంది. ఓకే, నిజంగా రెడ్డి అనే వర్గంలో వారే రాజులుగా ఉన్నారు, వారే ఉద్యోగులుగా ఉన్నారు, వారే పోరాట యోధులుగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఇలాంటి వాళ్ళకు వెసులుబాటు రిజర్వేషన్ నుంచి లేకున్నా కూడా వాళ్ళ కుటుంబాలు చిన్నప్పటి నుంచి వాళ్ళ పెళ్లి వయసు వచ్చేంత వరకు పరిశుభ్రత అయితేనేమి, భక్తి అయితేనేమి, సామాజిక సేవలు అయితేనేమి, మంచి స్నేహం అయితేనేమి, ప్రతి విషయంలో కూడా కష్టపడితేనే ఫలితం అనే దానికి ఆదర్శంగా తీసుకుంటూ నేను సునీల్ ఐకమత్యం మహాబలం. మా తెలుగు సాంప్రదాయంలో, భారత సాంప్రదాయంలో సీజన్ వచ్చిందంటే అందరు వనభోజనాలకు వెళ్తారు. వీరు కూడా కుటుంబాలతో సహా వచ్చి చక్కగా వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నారు.